నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. నిరుద్యోగులను కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదని, తాము అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు పంపిణీ చేశారు. సివిల్స్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 1,00,000 చెక్కులు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామన్న ఆయన ఈ ఏడాది 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్, నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కేవలం 90 రోజుల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు సీఎం. మరో 35,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువత మరింత రాణించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయంలోకి ఎవరిని రానివ్వని పరిస్థితి ఉండేదని, సచివాలయంలోకి వెళ్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేదన్నారు. పారిశ్రామిక రంగాల్లో రాణించాలని చాలా మంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ వారికి సరైన తోడ్పాటు, ఆర్థిక సహాయం ఉండదు. దీంతో తమ ఆశలు చంపుకుంటూ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు అండగా నిలవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. బీసీ కాపు యువతతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి చేయూత అందించేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో ఆంధ్రలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే NIMSME సంస్థతో ఆయా శాఖలు, అధికారులు చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థులకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. ఏటా 2,000 మందిని ఔత్సాహిక పరిశ్రమవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రధానాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 1000 మంది బీసీలు, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు 500 మంది ఉండనున్నారు. ఈ వర్గాల నుంచి ఒక్కో బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈడీపీ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 4 లేదా 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రైనింగ్కు ఎంపిక చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతి అవలంబించబోతున్నారు. ఈ 5 ఏళ్లలో 9,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ఏపీ సర్కార్ ముందుకు వెళ్తుంది. NIMSMEలో శిక్షణ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సాయం చేస్తుంది. ఈడీపీ కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారు తమ ఆలోచనను సదరు సంస్థతో నిరంతరం పంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. పోలీసులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లంచాలు, వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకొని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్లో మరో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడంతో నగర పౌరులకు సిపి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, నగరంలో ఎంఫెటమైన్ అనే డ్రగ్ పెద్ద మొత్తంలో పట్టుబడిందన్నారు. ఈ మందులను ఇంజెక్షన్లు, లిక్విడ్ రూపంలో వివిధ రూపాల్లో తీసుకుంటున్నట్టు సిపి తెలిపారు. కూల్ డ్రింక్స్లో అమ్మాయిలకు ఈ మందును ఇస్తున్నారని తెలిపిన సిపి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎవరిపై అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పామ్ కాల్స్ లేదా ఫ్రాడ్ కాల్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ సంస్థ, టెలికాం సంస్థ ట్రై మొబైల్ నెట్వర్క్లకు సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తించనున్నాయి. ఈ నిబంధనలు అమలు తర్వాత సాధారణ వినియోగదారులు అవంచిత కాల్ నుండి విముక్తి పొందుతారు. ఇందుకు సంబంధించి టెలికాం కంపెనీలకు ట్రై సూచనలు కూడా పంపింది. ఇక నుంచి మొబైల్ నెంబర్ నుండి టెలిమార్కెటింగ్ చేస్తే వారి మొబైల్ నెంబర్ 2 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్లో చేయబడుతుందని తెలిపారు.
ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికాం మంత్రిత్వ శాఖ టెలిమార్కెటర్ల కోసం కొత్త మొబైల్ నెంబర్ సిరీస్ ను విడుదల చేసింది. ఆర్థిక మోసాలను నిరోధించేందుకు టెలికాం కమ్యూనికేషన్ శాఖ కొత్త 160 నెంబర్ సిరీస్ ను విడుదల చేసింది. అందుకే ఈ పరిస్థితిలో ఇప్పుడు బ్యాంకింగ్, బీమా రంగాల సంస్థలు తమ ప్రమోషన్ కాల్స్ లేదా మెసేజ్లను వినియోగదారులకు 160 నెంబర్ మొబైల్ నెంబర్ సిరీస్ ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాల్స్, మెసేజ్ల సమస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త నియమం స్వయంచాలకంగా రూపొందించబడే కాళ్ళు, సందేశాలను కూడా కలిగి ఉండనుంది. వీటిని రోబోటిక్ కాళ్ళు, సందేశాలు అని కూడా అంటారు. సెప్టెంబర్ 1 నుంచి ఇలాంటి కాల్స్, మెసేజ్లను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్ శాఖ గణాంకాల ప్రకారం గత 3 నెలల్లో ఈ విధంగా సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తూ వినియోగదారులకు 10,000 మోసపూరిత సందేశాలు పంపించినట్టు గుర్తించారు. ఎవరైనా మోసానికి సంబంధించి సందేశాన్ని పంపి లేదా 10 అంకెల మొబైల్ నెంబర్ నుండి మీకు కాల్ చేస్తే సంచార సతి పోర్టల్లో నివేదించవచ్చునని పేర్కొన్నారు. అలాగే 10 అంకెల మొబైల్ నెంబర్ నుండి మోసపూరిత సందేశాలు వచ్చినట్లయితే నేరుగా హెల్ప్ లైన్ నెంబర్ 1909కి నివేదించవచ్చునని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో తలెత్తిన పరిస్థితులు మనం తెచ్చుకోకూడదని, ప్రజల మధ్య ఉండే ఐక్యత దేశానికి బలమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆగ్రాలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న సీఎం యోగి బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య వివాదాలు తలెత్తి విడిపోతే చెల్లాచెదురవుతుందన్నారు. దేశం కంటే ఏది ఎక్కువ కాదని, మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే దేశం సాధికారత సాధిస్తుందన్నారు. ప్రజల మధ్య ఉండే ఐక్యత దేశానికి బలమని పేర్కొన్నారు. మనం ఐక్యంగా ఉండి ధర్మాన్ని పాటిస్తే దేశం బలపడుతుందన్నారు. బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఏం జరిగిందో చూడాలని, అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని యోగి హితవు పలికారు. చోరీ కోసం వచ్చాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి పోయి మరణించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివారు ఆదిబట్ల ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబానగర్కు చెందిన మహమ్మద్ ఫౌజీ, గోవింద్, నరేష్ ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఉన్న కంటైనర్లోకి తొంగి చూడటాన్ని స్థానికులు చూశారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతో వారిని పట్టుకున్నారు. కొద్దిసేపటికి డయల్ 100కు కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆదిబట్ల స్టేషన్కు తరలించారు. ఠాణా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఫౌజీ సిబ్బందికి చెప్పారు. అతడు స్పృహ తప్పిపోవడం గమనించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫౌజీ మరణించినట్టు నిర్ధారించారు. పోలీస్ స్టేషన్కు రాకముందే ఫౌజీ ఛాతీ నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడని ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రాఘవేంద్రారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూజారంపేటను జపాన్ సుజుకి సంస్థ బృందం సందర్శించింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సుజుకి సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, రాఖీతో పాటు మరో 11 మంది జపనీయులను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు లావాదేవీల గురించి మహిళలతో ముచ్చటించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడుతూ డీజే పాటలకు కాలు కదిపారు. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడే వాళ్లను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేసి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే ఈశ్వరయ్య అనే అభిమానిని స్వయంగా హైదరాబాద్లోని తన నివాసానికి ఆహ్వానించి పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు. ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమలకొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించి గౌరవించడం పట్ల ఈశ్వరయ్య ఆనందం వ్యక్తం చేశాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.